భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 6వ అధ్యాయం. కప్ప రూపమున విడిచిన స్త్రీ పూర్వకథ. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును కాన ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించినది. మాఘమాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం మొత్తము మహత్తు చాలా శ్రేష్టమైనది. నేను నా బాల్యము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానమును చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాస అంతయు ఈ కావేరీ నదిలో స్నానము ఆచరింపుము. ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్ర నుండి లేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారుజామున సూర్యోదయమగు సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూప దీపములతోనూ పూజించి స్వామికి కండ చక్కెర పటిక బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరింతుము. తరువాత తులసీ తీర్థము లోనికి పుచ్చుకుందుము. మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణము రోజుకు ఒక అధ్యాయమును చొప్పున పఠింతుము. దీని వలన మనకు చాలా పాలం కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండునని హితబోధ చేసెను. నేను అతని మాటలు వినిపించుకోకుండా రుసరుసలాడుతూ అతనిని నీచముగా చూసి, నా భర్త చాలా శాంత స్వరూపుడు అయినను నేను హద్దు మీరి మాటలాడుచే అతనికి కోపం వచ్చి, ఓసి దుర్మార్గురాలా, నా ఇంటికి వచ్చిన వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవ ద్వేషిని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతం నీకింత నీచముగా కనిపించినదా? అయిదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాన. మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమందున్న రావి చెట్టు తొర్రలో మాండూకమువై పడి ఉందువుగాక అని నన్ను శపించెను. అమ్మాయి, భయపడకము. నీకీ శాపం కలిగి 1000 ఏండ్లకు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడాయను. అతడిప్పుడు వైకుంఠంలోనున్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడితివో తెలిసినది కదా. మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యం కలుగుటయే కాక మోక్ష సాధమును కూడా నీకి మాఘమాస వ్రతం మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతిమైనది ఈ వ్రతం. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతనిని గుణగణాలను అందరూ సంతసించి వారు నిన్ను మనువాడిన తరువాత తన వంశం అభివృద్ధి చేసుకొనవలెనని ఆశతో ఉండేడివాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లలో స్నానం చెయ్యమన్నాడు, నీవు చెయ్యనన్నావు. అందువలన నీకు జలము దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శాపించాడు. ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజ రూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసం, కృష్ణానది తీరం కావున మాఘమాస వ్రత సమయమున నీకు అన్ని విధముల అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచేయి రమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి నందు పాడ్యమి రోజునను నదీ స్నానము ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోను
స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించును, వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణం వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతముని ముని ఆమెతో చెప్పినట్లు మహేశ్వరుడు పార్వతీతో వివరించెను. ఇట్లు మాఘ పురాణం 6వ అధ్యాయం